దక్షిణాయనం ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడని ప్రతీతి. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారని చెబుతారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారట. అందుకే స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. మరి తిరుమల వైకుంఠ ద్వారం లోపల ఇప్పటికీ జరుగుతున్న అద్భుతాలు, అంతుచిక్కని 5 రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీమన్నారాయణుడు కొలువుండే నివాసం వైకుంఠం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు, సప్తర్షులు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోనికి ప్రవేశిస్తారని, లక్ష్మీ సమేతుడైన శ్రీహరిని వేనోళ్ల కొనియాడుతూ విష్ణు సహస్రనామాలతో పూజిస్తారని ప్రతీతి. ఆ రోజున తనువు చాలించిన వారుగా స్వర్గానికి వెళ్తారని, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈరోజు మనం వైకుంఠ ద్వారం లోపల ఉన్న కొన్ని అద్భుతాల గురించి చూద్దాం. అందులో మొట్టమొదటిది తిరుపతిలో వైకుంఠ ద్వారం. అది ఎక్కడ ఉందంటే, మనం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి ఒక బావి దగ్గర 2 నిమిషాలు కూర్చుంటాం కదా, ఆ ఎదురుగుండా చూస్తే వైకుంఠ ద్వారం కనిపిస్తుంది. అక్కడే ఒక విచిత్రం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే వైకుంఠ ద్వారం అంటే స్వామికి ప్రదక్షిణ చేసే అతి దగ్గరి ద్వారం. కానీ అక్కడ ఒక విచిత్రం. ఇక్కడ గమనిస్తే దక్షిణం వైపు మీరు ఎక్కడి నుంచైతే ఎంటర్ అవుతారో ఉత్తరం వైపు అక్కడ ఉండదు. మళ్ళీ ద్వారం ఇంకా పైకి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఈ 2 సమానంగా ఉండవు. అలాగే ఏ ఆలయంలో చూసినా ప్రదక్షిణ మార్గం చుట్టూ వెళ్ళి మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చేలా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. 3 వైపులే ఉంటుంది. దక్షిణం వైపు నుంచి వెళ్ళి పశ్చిమం వైపు వెళ్ళి ఉత్తరం నుంచి వచ్చేయడమే, తూర్పు వైపుకు వెళ్ళడానికి ఉండదు. ఎందుకు అలా ఉంటుందంటే, తిరుమలలో మీరు లోపలికి ఎప్పుడైనా దర్శనానికి వెళ్తే జయ విజయుల మండపాన్ని స్తవన మండపం అంటారు. అక్కడ స్వామికి అభిషేకం చేస్తారు. దానికన్నా పైన ఒక చిన్న గది ఉంటుంది. దాన్ని రాముల వారి మేడ అంటారు. దానిపైన శయన మండపం, దానిపైన స్వామివారి మూల విరాట్టు ఉంటారు. రాముల వారి మేడలో మీరు లోపలికి వెళ్తూ చూస్తే ఇటుపక్క అటుపక్క గోడలు సీల్ చేసినట్టుగా ఉంటాయి. అంటే ఇంతకు ముందు ప్రదక్షిణ అనేది ఆ రాముల వారి మేడ అనే ప్రదేశం నుంచి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అవి మూసేశారు. వెళ్ళడం అటు నుంచే కానీ రావడం మాత్రం హుండీ దగ్గర నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడు రెండో విషయం, వైకుంఠ ద్వారంలో ఏముంటుందంటే దక్షిణం వైపు ఉన్న వరండా ఉంటుంది. అది 70 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. హుండీ, అందులో 6 స్తంభాలు ఉంటాయి. అవి మనకు తెలియదు. అలాగే వెస్ట్ సైడ్ వెళ్తే అక్కడ చిన్న గోడ, 4 స్తంభాలు ఉంటాయి. మళ్ళీ ఇటుపక్క నార్త్ సైడ్కి వస్తే అక్కడ విచిత్రం ఏంటంటే దాదాపు 80 అడుగుల పొడవు వరండా. అది అంటే దక్షిణం వైపు కన్నా ఉత్తరం వైపు చాలా పొడవుగా ఉంటుంది. అలాగే వెడల్పు కూడా 18 అడుగులు ఉంటుంది. అంటే అక్కడ 2 వరుసల్లో 12 స్తంభాలు ఉన్నాయి. అంటే మొత్తం వైకుంఠ ద్వారం లోపల 22 స్తంభాలు ఉన్నాయి. అది మనకు బయట నుంచి కనిపించదు. అలా ఏ ఆలయంలోనైనా ప్రదక్షిణ మార్గంలో చూస్తే గోడలకి గూడులా ఉండి అందులో దేవుడి విగ్రహాలు ఉంటాయి. మరి ఈ ప్రదక్షిణ మార్గంలో కూడా అలా ఉన్నాయా అంటే, అలాగే 4 గూళ్ళు ఉన్నాయి, కానీ అందులో విగ్రహాలు లేవు. ఎందుకు లేవు అంటే అక్కడే ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. అంటే అక్కడే వైష్ణవ ఆగమనాలు 2 ఉంటాయి. వైకానసక ఆగమనం, పంచారత్ర ఆగమం అంటారు. తిరుమలలో వైకానస ఆగమనాన్ని ఫాలో అవుతారు. వికాసాన మహర్షి ఇచ్చిన ఆగమనం అది. అలాగే రామానుజుల మార్గంలో ఉన్న వాళ్ళు పంచారత్ర ఆగమాన్ని ఫాలో అవుతారు. ఈ 2 ఆలయాల్లోనూ ఏ విగ్రహాలు పెట్టాలి అనే దాని మీద కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అందుకే ఆ గూళ్లలో విగ్రహాలు పెట్టకుండా వదిలేశారు. ఇక మరో విషయం ఏంటంటే, వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే నిజంగా మోక్షం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ అక్కడ చిన్న కండిషన్ ఉంది. మీరు ఏ వైష్ణవ ఆలయంలో ఉత్తరం వైపుకి పైకి చూడండి, అక్కడ 2 రాక్షసుల బొమ్మలు ఉంటాయి. ఉంటే పైన ఉంటే, లేకపోతే పక్కన ఉంటాయి. అదేంటో అర్థమైతే అప్పుడు మోక్షం వస్తుంది. మధుకైటములు అనే 2 రాక్షసులు ఉంటారు. వాళ్ళు 2 కొంచెం అతి తెలివికి పోతే స్వామి వాళ్ళని సంహరిస్తారు.
అప్పుడు వాళ్ళు స్వామిని వేడుకుంటారు. స్వామి, మీ వైకుంఠంలో మాకు నివాసం కావాలి అని అడిగితే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళని లోపలకు రప్పించారు. స్వామి వాళ్ళు వచ్చిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైనా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గుడి బయటకు వెళ్ళి వెదవ పనులు చేసి ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటే జాగ్రత్తగా ఉండండి. మధుకైటములు అనే రాక్షసులు ఎక్కడో పురాణంలో ఉండే రాక్షసులు కాదు. మనలో ప్రతి వాళ్లలోనూ ఇద్దరు రాక్షసులు ఉంటారు. మధు అంటే తేనె, కైటవం అంటే పురుగు. తేనె, పురుగు ఏంటండి మనలో ఉన్న రాక్షసులంటే నేను, నాది. చూడండి, ప్రపంచంలో ఎవరికైనా తీయనైంది నేను. ఆ నేనే తేనె. ఆ తేనె చుట్టూ చేరే మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరికీ నాది అన్న భావన. అంటే నా ఇల్లు, నా కారు, ఇవే కైటములు. ఇవి రెండు ప్రతి మనిషికి పుట్టిన కొన్నాళ్ళకే వచ్చేస్తాయి. పురిట్లో బిడ్డలకి నేను, నాది అన్న భావన ఉండదు. హాయిగా నిద్రపోతారు. కొన్ని నెలల తర్వాత నేను అనే స్పృహ వస్తుంది. ఎవరైనా కోపంగా చూశారనుకోండి, ఏడుస్తారు. ఎత్తుకోమని చేతులిస్తారు. ఆ స్పృహ తెలుస్తుంది. ఇంకొన్ని రోజులు పోయేసరికి నాది అనే భావన వస్తుంది. వాడి చేతిలో బొమ్మ ఉంటే లాక్కున్నాం అనుకోండి, ఏడుస్తాడు. వాళ్లే మధుకైటములు. నేను, నాది మన ప్రపంచంలో ఏ పాపం చేసినా ఏం చేసినా నేను అనే దానికోసం, నాది అనే దానికోసమే చేస్తాం. వాళ్ళిద్దరూ కానీ చచ్చిపోయారనుకోండి, నేను, నాది, అప్పుడు ఉన్నదంతా మోక్షమే. మీరు మహా ఋషులను చూడండి, వాళ్ళకి ఎక్కడ నేను, నాది అనే భావనే ఉండదు. అది లేని స్థితి మోక్ష స్థితి. అంతే కానీ మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. మనలో ఉన్న నేను, నాది అనేది పోతే అప్పుడు మోక్షం వస్తుంది. ఆ రెండింటిని చంపుకొని అప్పుడు వైకుంఠ ద్వారంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి అని చెప్పడానికే వైకుంఠంపై ఇద్దరు రాక్షసులు ఉంటారన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.